ఖచ్చితంగా హత్య అన్న సంగతి వీళ్ళకి ముందే తెలుసు. ఎవడు చేయించాడో తెలుసు, ఎందుకు చేయించారో తెలుసు. ఇవాళ స్పెసిఫిక్గా దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలిన డ్రామా గురించి అన్ని సేఫ్టీలు చూసుకుని ఆడిన ఈ డ్రామా, ఈ ఎన్నికల డ్రామా అప్పుడు చిన్నాన్ని ఖర్చు రాశారు, అది బాబు గారి అకౌంట్లో చూశారు, అప్పుడు సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు వాళ్ళ ప్రాణం మీదకి వాళ్ళ చెల్లెళ్ళ రూపంలో వచ్చింది. చాలా స్పష్టంగా శ్రీమతి షర్మిలారెడ్డి, డాక్టర్ సునీత కొంగు చాచి నిన్న షర్మిల మాట్లాడిన మాటలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి. సరే, వీళ్ళు ఒక కొత్త క్యారెక్టర్ని, అంటే వీళ్ళ మదరు అమెరికాకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మేనత్త క్యారెక్టర్ ఏంటి, ఆవిడ పేరు విమల, ఆవిడ కూడా ప్రవచనకర్త, ఎవాంజలిస్టు, లేడీ ఎవాంజలిస్టు, మత ప్రచారం చేస్తూ ఉంటారు. సో అది కూడా షర్మిల గారు చెప్పారు. వాళ్ళ అబ్బాయిది ఏదో సమ్ చిట్ ఫండ్ కేసు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపెట్టి ఈవిడితో అలా మాట్లాడిస్తున్నారని. వాడు ముసలివాడట, యవనస్తుడైన, మరి యవనస్తుడంటే ఆ పదం మరి వెరైటీగా ఉంది. యవనస్తుడైన అవినాష్ రెడ్డిని రాజకీయాల్లో పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికి కుళ్ళుకొచ్చేసి అలా మాట్లాడుతున్నట్టుగా, అంటే ఎండలో తిరిగి నీకు ఏదో బురదొబ్బనట్టు ఉందా అత్త అని చెప్పి షర్మిల కూడా చాలా స్పష్టంగా, ఆవిడ కూడా ఎవాంజలిస్ట్ గారికి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మీడియాలో చూసాం. దారుణం. అంటే వీళ్ళు ఎంత నీచ స్థితికి దిగజారుతారంటే, ఇప్పుడు నాకు రోజు పొద్దున్న ఒక అరగంట పాటు ఈ పిల్ల సజ్జల నా కొడుకు ఒక IVRSలు పెట్టాడు. 30 రోజులుగా వస్తున్నాయి నాకు, హాఫ్ అన్ అవర్ గ్యాప్లో వస్తాయి. మరి ఇప్పుడు ఇది విన్న తర్వాత 24 hours పెడతాడేమో నాకు కూడా చెప్పలేం. రికార్డెడ్ IVRS మెసేజ్ చెప్పుకుంటే అసహ్యంగా ఉంటుంది, కానీ చెప్పక తప్పదు. అంటే వాళ్ళ నేచర్ గురించి చెప్తున్నా. ఎల్ కొడక ఈ అమ్మ డాష్ అంటే చెప్పలేం. ప్రైవేట్గా వినిపిస్తా కావాలని తర్వాత. ఆఫ్ కోర్స్ నేను రికార్డ్ చేయలేదు, బట్ వస్తూనే ఉంటాయి. మార్నింగ్ 8 o'clock నా దగ్గరికి వస్తే వరుసగా మెసేజ్లు వస్తాయి, వినిపిస్తా కూడా. ఎప్పుడైనా మీడియా వాళ్ళు అరౌండ్ 7:45 ఆ టైంకి వస్తే రేపు అన్న కూడా పెడతాడు, అది వాయిస్ మీకు వినిపిస్తా. ఆ నెంబర్లు ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ 7 తోటి స్టార్ట్ అవుతాయి ఆ నెంబర్లన్నీ. అది కనుక్కుంటే కంప్లైంట్ ఇద్దామంటే అది నెంబరు, అది ఓన్లీ కంప్యూటర్ జనరేటెడ్ IVRSలు వస్తాయి చూసారా, అది కంప్లైంట్ ఇచ్చినా మనం ఏం చేయలేము, వాళ్ళు పట్టుకోలేమన్నారు. సర్లే ఏముందిలే, రికార్డు అరిగిపోయిన రికార్డు లాగా అదే మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పి నేను పట్టించుకోవాలా. అంటే వాళ్ళు ఎంత డర్టీ నా కొడుకులో చెప్తున్నా. ఆఖరికి సొంత చెల్లెలను కూడా మీడియాతో, ఇది చెప్పింది ఎవరు, ఆవిడే చెప్పింది, షర్మిల గారే చెప్పింది నిన్న. ఆఖరికి నన్ను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు అని చెప్పి, నన్ను నా తల్లిని కూడా ఇలా అవమానిస్తారా మీరని చెప్పి మరి ఆవిడ సొంత చెల్లెలు మాట్లాడవలసి వచ్చిందంటే, ఈ దుర్మార్గుడు ఇంకా సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇస్తాడా? నీ చెల్లెలకే నువ్వు గౌరవం ఇవ్వవా? పోనీ ఆడెవడో దోలెత్తి మాట్లాడాడు అనుకుందాం, మాట్లాడితే వాడి మీద చర్యలు తీసుకోవా, ఖండించవా? నీ చెల్లెల గురించి, నీ తల్లి గురించి, ఒక వ్యక్తి, నీకు కావలసిన వ్యక్తితో ఇలాగ మాట్లాడిస్తే, నీ చెల్లెలు ఇలా మాట్లాడిస్తావా అని అడిగితే కూడా స్పందించిన నువ్వు, నీ చెల్లికే అన్నగాని నువ్వు రాష్ట్రంలో ఉన్న మహిళలకు అన్న ఎలా అవుతావు? నీ తల్లికే కొడుకు నువ్వు రాష్ట్రంలో అందరికీ బిడ్డ ఎలా అవుతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏ చెల్లికి అన్నవు కాదు, ఏ తల్లికి నువ్వు బిడ్డవు కాదు, నీ తల్లి తప్ప అనేది సుస్పష్టం.
ఈ ఎదవ డ్రామాలు ఆపేస్తే మంచిది. ముందు నీ చెల్లిని నువ్వు గౌరవించు, నీ తల్లిని నువ్వు గౌరవించు. షర్మిల గారు ఇంకో మాట అంది, నేనేమి నా తండ్రి పేరు డైరెక్ట్గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని నేను పెట్టినప్పుడు తెలంగాణలో నీకులాగా యువజన శ్రామిక రైతు అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఓ సందేహం రావచ్చు,